హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు. నమస్కారం మేడం. నమస్తే గాయత్రి మేడం, మీరు వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నారు కదా, దానికోసం తెలియజేయండి. ఎవ్రీ సండే వర్క్ షాప్ ఉంటుంది గాయత్రి. ఇట్స్ అ ఫ్రీ వర్క్ షాప్. అంటే ఎవరైనా రిజిస్టర్ అవ్వచ్చు. ఆన్లైన్ కాబట్టి ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా మనీ గురించి ఎలా అట్రాక్ట్ చేయాలి అనే ఫ్రీ వెబినార్ని కండక్ట్ చేస్తున్నాను. వీటి విషయాలు కావాలి అంటే ఈ నంబర్కి కాల్ చేయమని చెప్పొచ్చు. ఓకే, వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మనీ మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవాలి లేదా వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నప్పుడు మేము ఇన్వాల్వ్ అవ్వాలి అని అనుకుంటే. ఓకే మేడం. సో మేడం, ఇవాళ నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా కానివ్వండి, ఏ సిచ్యువేషన్ అయినా కానివ్వండి, ఫస్ట్ మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు మన మైండ్ మొత్తం నెగిటివ్లోనే ఉంటుంది. ఆ వర్క్ స్టార్ట్ చేస్తున్నాము, అవుతుందా లేదా కొన్నిసార్లు ఆ వర్క్ స్టార్ట్ అవ్వక ముందుకే అవ్వదులే అని మనం వదిలిపెట్టేస్తాం ఆ వర్క్ని చేయకుండానే. సో అలాంటి సిచ్యువేషన్స్లో మన మైండ్ పొజిషన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని మా కోసం తెలియజేయండి మేడం. మంచి ప్రశ్న అడిగావు గాయత్రి. అయితే మైండ్ కరెక్ట్గా మనము పదునిచ్చామనుకో, మన పనులు మనకు కావలసిన విధంగా మనం మార్చుకోవచ్చు. అంటే మెంటల్ వర్క్ అంటాం దాన్ని. మనము ఫిజికల్ వర్క్ కన్నా మెంటల్ వర్క్ మీదే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎక్కువ మనకు ఆకర్షణ అనేది కలిగేదే మెంటల్ వర్క్ తో. సో దీనిని మనం స్పష్టంగా నేర్చుకోవాలి అంటే ముందు మనకు సబ్ కాన్షియస్, కాన్షియస్, అన్కాన్షియస్ గురించి తెలియాలి. అయితే సబ్ కాన్షియస్లో ఏది ఉన్నా అది ఆటోమేటిక్గా అన్కాన్షియస్లో మనం పనిచేస్తాం. అంటే మీరు ఒక్కసారి కార్ నేర్చుకున్నారనుకోండి, కార్ నేర్చుకున్న తర్వాత మీరు కార్తో పాటు ఫోన్ మాట్లాడొచ్చు, మీరు ఏ పనన్నా చేసుకుంటున్నారు అంటే సబ్ కాన్షియస్ నుంచి అది అన్కాన్షియస్ బిహేవియర్లోకి వెళ్ళిపోయింది. అంటే ఆటోమేటిక్గా ఆ పని అవుతుంది అని అర్థం. ఇలా ఆటోమేటిక్గా అవుతుంది అంటే మీరు ఆ పాజిటివిటీని మీలో పాజిటివ్ ఉంటేనే మేనిఫెస్టేషన్ పాసిబుల్. ఇది కరెక్ట్ తెలుసు కదా. పాజిటివ్ అయితేనే మీలోని మార్పుని మీరు తెచ్చుకోగలుగుతారు. సో ఇలాంటి మార్పుని తెచ్చుకోవాలి అంటే ఈ అన్కాన్షియస్లోకి మంచి ప్రవర్తన, అంటే మీకు మేనిఫెస్టేషన్ అయ్యే ఎనర్జీని మనం తెచ్చుకోవాలి. ఈ ఎనర్జీని తెచ్చుకోవాలి అంటే ఇక్కడ పని చేయలేము, ఇక్కడ పని చేయలేము. మరి ఎక్కడ పని చేయగలుగుతాను, ఎక్కడ మెంటల్గా నేను ఎక్కడ పదును పెట్టాలి? నేను కాన్షియస్ మైండ్లో పదును పెట్టాలి. ఇంతవరకు అర్థమైంది కదా గాయత్రి. అయితే కాన్షియస్ మైండ్ని నేను ఎలా పదును పెడతాను అంటే ఎలాంటి థాట్స్ని నేను కాన్షియస్ మైండ్ని స్టార్ట్ చేస్తాను. ఈ కాన్షియస్ మైండ్ అనేది నువ్వు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకే నీకు పనిచేస్తుంది. అంటే ఎలాంటి పనులని కాన్షియస్గా మనం స్టార్ట్ చేస్తాం అన్నదేనా? అంటే రిపిటేషన్. ఇప్పుడు నీకు ఇక్కడ ఎలా ఉంది అంటే మనీ అనే ఒక భయం ఉంది. ఈ మనీ అనే భయంని పోగొట్టాలి అంటే ముందు నువ్వు ఒక కాన్షియస్గా నువ్వు ట్రై చేయాలి. ట్రై చేయకుండా నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడ ఏ పని అవ్వదు. అంటే మనీ అనగానే ఒక భయం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాన్ని మనం ఏమీ తీయలేము. అంటే నీ థాట్లో ఏం నడుస్తుందో నాకు తెలియదు కదా, తెలీదు. కానీ నీ లైఫ్లో అయ్యే నిజాలతో అర్థమైపోతుంది. నీకు మనీ అంటే భయం ఉంది అని అర్థం. అంటే మనీ నీ దగ్గరికి రావట్లేదు అంటే లో ఎనర్జీ ఉంది అని అర్థం. ఆ లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీ చేయడం ఎలా? ఓకే ఓకే, అర్థమైంది కదా. సో హై ఎనర్జీని తీసుకురావాలి అంటే కాన్షియస్ మైండ్ ఒక్కటే మనకు అనుగుణంగా అది ప్రవర్తిస్తుంది. అయితే ఈ కాన్షియస్ మైండ్ని ఎలా నువ్వు పదును పెడతావంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడం చాలా ముఖ్యం. అంటే నీలో మార్పుని తీసుకురావాలి అంటే ప్రశ్నించడం ముఖ్యం. ఎలాంటి ప్రశ్న అంటే ఎప్పుడైనా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నువ్వు నెగటివ్గా ఆలోచిస్తున్నావు అంటే ఈ నెగటివిటీ నాలో ఎందుకు వస్తుంది, ఈ భయం నాలో ఎందుకు కలుగుతుంది, ఎందుకు 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 అని అన్నిటికీ నీకు సమాధానం వచ్చిందనుకో, ఓ అప్పుడు డబ్బులు రాలేదు కదా, అందుకు నేను ఈ ఫీలింగ్లో ఉన్నాను. అలాంటి అంటే ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన మైండ్ యాక్షన్ కన్నా ముందు రియాక్షన్, అంటే దీనికి చాలా పెద్ద అర్థం ఉంది. ఏంటి అంటే నువ్వు ఏ పని చెయ్యాలన్నా ముందు ఆల్రెడీ చేసిన దానినే నువ్వు ఈజీగా చేయగలుగుతావు. అవును, అంతేనా? కంఫర్ట్గా ఉన్న దగ్గరే నువ్వు మళ్ళీ చేయాలనుకుంటావు. అదే కొత్త పనిని ఇచ్చినప్పుడు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిపోతావు. అంటే
అప్పటికే భయం స్టార్ట్ అయిపోతుంది, కడుపులో తిప్పేస్తుంది, మొత్తం తలనొప్పి వచ్చేస్తుంది, ఫీలింగ్స్ అన్ని ఇవే ఫీలింగ్స్. సో ఎందుకు వచ్చింది ఈ ఫీవర్ వచ్చేస్తుంది, ఫీవర్ వచ్చేస్తుంది, ఇవన్నీ ప్రశ్న. అప్పుడు నువ్వు ప్రశ్న అడిగావు అనుకో, ఇవన్నీ ఇక్కడ నడుస్తుంది. సో ఇక్కడ మనం ఏమీ చేయలేము. నేను సబ్ కాన్షియస్ లో ఏం చేయలేను, అన్కాన్షియస్ లో ఏం చేయలేను. నేను చేసే పని ఇక్కడ కాన్షియస్ లో. అయితే నేను ఇక్కడ ఎలా చెయ్యాలి అంటే, నేను అనే ఒక మార్గాన్ని మనం ఎంచుకోవాలి. నేను చేయగలుగుతాను అనే పాజిటివిటీని నేను తీసుకురావాలి. అయితే ఈ కాన్షియస్లో మీరు నేను ధనవంతురాల్ని అని కాన్షియస్గా ప్రాక్టీస్ చేసేసారు, రిపీట్ చేసేసారు, కాన్ఫిడెంట్ గా చెప్పేశారు నేను ధనవంతురాల్ని, అయిపోయింది. ఇంకా నేను ధనవంతురాల్ని అని కాన్షియస్ గా చెప్తే ఇది ఎక్కడికి వెళ్తుంది ఎఫెక్ట్? ఈ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది? సబ్ కాన్షియస్ లో. అయితే నేవిల్ గోడార్డ్ ఏమంటారు, నీకు ఈ ప్రశ్న, ఏ ప్రశ్న నువ్వు అడిగినా నీకు అందులో సమాధానం హ్యాపీగా వస్తుంది అంటే దాంటే అవగాహన అంటారు. అంటే నాకు ఈ భయం దీనివల్ల కలిగింది, ఆ భయాన్ని నేను పోగొట్టాలి అంటే నేను ఇలా నన్ను మార్చుకోవాలి అనే ఒక దృక్పథానికి వెళ్ళావనుకో, నెక్స్ట్ ఇస్ అవగాహన, అవేర్నెస్, ద పవర్ ఆఫ్ అవేర్నెస్. నేవిల్ గోడార్డ్ చాలా ఈజీగా చెప్తారు. ఈ అవేర్నెస్ని మీరు తెచ్చుకోగలిగారు అంటేనే ఇక్కడ మీ మార్పుకి మీరే ఆయుధాన్ని సమకూర్చినట్టు, అంటే మీరు మీ ఆయుధాన్ని మీరు సేకరించినట్టు అయిపోతుంది. సో వన్స్ యూ నో నీ దగ్గరే ఆ పవర్ ఉంది అనుకున్నావు అనుకో, ఇక్కడ నువ్వు వర్క్ చేసావనుకో, ఆటోమేటిక్గా నువ్వు ఇక్కడ ఇచ్చేస్తావు, పవర్ ఇచ్చేస్తావు సబ్ కాన్షియస్కి. సబ్ కాన్షియస్ పని ఏంటి? సబ్ కాన్షియస్కి ఏమీ లేదు. సబ్ కాన్షియస్ ఆటోమేటిక్గా ఆ పవర్ని ఇక్కడ చూపించేస్తుంది. అంటే నువ్వు నేను ధనవంతురాల్ని అన్నావు అనుకో, ఇక్కడ నేను ధనవంతురాల్ని అని రిజిస్టర్ అయిపోయింది అనుకో, అన్కాన్షియస్ దగ్గర రిజల్ట్ నీ రిజల్ట్, నీ అష్టైశ్వర్యాలు అనేవి నీకు రావడం తథ్యం. దిస్ ఇస్ అ ప్రాసెస్. అయితే ఈ ప్రాసెస్ని, ఈ మెంటల్ వర్క్ని చేయడానికి ఎలా చేస్తారు, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీదే వర్క్షాప్ బేస్ అవుతుంది. సో ఇలాంటి ఒక నాలెడ్జ్ని మనకు ఉంది, మనలో ఆ సత్తా ఉంది. నువ్వు బయట ఎక్కడ వెతకక్కర్లేదు ఎలా చేయాలి అని, నీలోనే ఉంది అనే ఆ సక్సెస్ మంత్రాన్ని నువ్వు అర్థం చేసుకొని నేను నేర్చుకుంటాను అనే ఒక దృఢ సంకల్పానికి వస్తే ఈ వర్క్షాప్స్ ఎలాగైనా తోడ్పడుతుంది. ఫ్రీ వర్క్షాప్ ఉంది, సండే రిజిస్టర్ అవ్వండి. మీకు మార్పుని తీసుకురావడంలో, ప్రశ్నించడంలో నేను సహకరిస్తాను. మీలోని ఆ అన్కాన్షియస్ని కాన్షియస్ చేయడంలో నేను సదా మీ సేవలో. అంటే కొంతమంది వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అసలు అవుతుందా లేదా అని ఫస్టే అవ్వకుండా దాన్ని ఆపేస్తారు. సో వాళ్ళ కోసం మీ వర్క్షాప్ ద్వారా లేదా ఇలాంటి సబ్జెక్ట్ ద్వారా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ గాయత్రి. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడం వర్క్షాప్లో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.